గుడ్ ఈవినింగ్ ప్రేమికులారా. మీ పని ఈజీ చేయడానికి శాంపుల్ లవ్ లెటర్తో వచ్చా. లెటర్లో ఏం రాయాలి అనే దానికన్నా ముందు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా. ప్రేమించిన వ్యక్తి పక్కనుంటే ఈ ప్రపంచాన్నే జయించొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రేమలో పడిన మొదట్లో ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తి అడిగితే జాబిల్లిని కూడా తెచ్చి ఇవ్వాలనేంత ఆలోచనలు వస్తాయి. ప్రేమకున్న శక్తి అలాంటిది. అందుకే నాలాంటి కవులు కూడా ప్రేమ గురించి చెప్పి చెప్పి అలసిపోయారే తప్ప చెప్పడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రేమలో ఉన్న ప్రతి ఉదయం ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలాంటి ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి. మీకు నచ్చిన వ్యక్తిని బాగా చూసుకోవాలి. చాలామందికి ప్రేమలో మొదటి కొన్ని రోజులు చాలా కొత్తగా ఉంటుంది. రాను రాను ఆసక్తి తగ్గిపోతుంది. బంధం విడిపోయేందుకు అసలు కారణం ఇదే. ఒక్కసారి మీరు విలువ ఇవ్వడం తగ్గుతుందని అవతల వారికి అనిపిస్తే ఇక విడిపోయేందుకు దగ్గరవుతున్నారని అర్థం. మళ్ళీ చెప్తున్నా, దూరం అయ్యేందుకు దగ్గరవుతున్నారని అర్థం. అందుకే ఏ బంధమైనా బలంగా ఉండాలంటే కొత్తదనం క్రియేట్ చేసుకోవాలి. ప్రేమించిన వ్యక్తి కోసం రోజులో కాస్త సమయం కేటాయించాలి. వారిని సంతోషపెట్టాలి. అప్పుడే జీవితాంతం ఆనందంగా ఉంటారు. మీకు అలవాటు లేకపోయినా వారి కోసం పాటలు పాడండి. మీకు రాకపోయినా ప్రేమించిన వారి కోసం కవితలు రాయండి. ఇవన్నీ కాసేపు వారిని నవ్వించిన తర్వాత ఆలోచనల్లో పడేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు. ఎన్ని జ్ఞాపకాలు పోగేసుకుంటే జీవితానికి అంత మంచిది. మీరు ప్రేమించిన వారి కోసం కొన్ని రకాల కవితలు రాసి వారికి పంపండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ సీక్రెట్ కూడా. మీకోసం కొన్ని లైన్స్ చెప్తా, రాసుకోండి. చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావు. మండు టెండనైనా పండు వెన్నెల్లాగా మార్చేస్తావు. కనుమూయగానే కలల అలవై ముంచేస్తావు. ఆరాటపడే ఈ నా మనసుపై అమృత చినుకులను చిలకరిస్తావు. నాపై ప్రసరించిన నీ తొలిచూపులు కిరణాలు నా హృదయంలో మీటాయి ప్రేమ వీణలు. నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు నాపై నాకే కొత్తగా చూపించాయి ఆశలు. తాకి తాకనట్టుగా తగిలిన నీ చేతి స్పర్శ నన్ను నేనే మర్చిపోయేలా చేసిందట. అందుకే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మనమే ఆస్తిగా భావించి జీవితాంతం ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలు. గుర్తుపెట్టుకో, నా ఇష్టాలు, నా కష్టాలు, నా సంతోషాలు, నా చిరునవ్వులు అన్నీ నీతోనే అంతమవుతాయి. ఎందుకంటే నేను నీపై పెంచుకున్నది ప్రేమ కాదు, ప్రాణం. నువ్వు నా కోసం పుట్టకపోవచ్చు, కానీ నా ప్రేమ మాత్రం నీకోసమే పుట్టింది. నీ జీవితంలో నేను లేకపోవచ్చు, కానీ నా మనసులో నువ్వు మాత్రం ఎప్పటికీ ఉంటావు. నువ్వు పక్కన ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వే నా ప్రపంచం అయిపోతావు. నువ్వు దూరంగా ఉంటే ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. ఎందుకంటే నువ్వు కనిపించని ప్రపంచంలో నాకేది నచ్చదు కాబట్టి. ఈ లైన్స్ రాసుకొని మీ లవర్కి ఇవ్వండి. థ్యాంక్ యూ.